ఈ విషయం మీకు తెలుసా? డయాబెటిస్ ఉంటే అసలు రాత్రి ఎన్ని చపాతీలు తింటే మంచిదో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధితో బాధపడేవారు తమ ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది రాత్రిపూట అన్నానికి బదులుగా గోధుమ నూక ఉప్మా లేదా చపాతీ, పుల్కాలు తింటుంటారు. దీనివల్ల బరువు తగ్గటంతో పాటు షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ మంది చపాతీలు తింటుంటారు. దీనికి కారణం రైస్తో పోలిస్తే చపాతీలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం. గోధుమ పిండిలో ఉండే ఫైబర్ వల్ల చపాతీలు తింటే షుగర్ లెవెల్స్ అంత వేగంగా పెరగవు. అయితే రాత్రిపూట ఎన్ని చపాతీలు తింటే మంచిదనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. రాత్రిపూట మీడియం సైజు 2 లేదా 3 చపాతీలను నూనె లేకుండా చాలా తక్కువ నూనెతో పుల్కా మాదిరిగా కాల్చుకుని తింటే ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. పెద్ద చపాతీలు అయితే 2 సరిపోతాయట. చపాతీల్లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వీటిల్లో ఫైబర్ కూడా ఉంటుంది. కనుక వీటిని తింటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రాత్రిపూట అన్నం మానేస్తున్నామని కొందరు చపాతీలను ఎక్కువగా తింటుంటారు. ఇలా చేయటం మంచిది కాదని సూచిస్తున్నారు. పరిమితంగా తినడం వల్లే వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.